అందరికి నమస్కారము. అందరూ వచ్చారని ఆశిస్తాను. ఇవాళ కూడా మనము మన ప్రవచనము మొదలు పెడదాం. నమో బుద్ధాయ. మీరందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీలంకలో పుట్టి సింహళి మాట్లాడుతూ మీరందరితో పాటు తెలుగులో కొంచెం మాట్లాడటానికి నాకు అవకాశం లభిస్తుందో నా మనసులో ఏ కోరిక చాలా కాల క్రితం నాతో పాటు ఉండలేదు. కానీ ఇవాళ మీతో పాటు కొంచెం తెలుగులో మాట్లాడడానికి, కొంచెం తెలుగులో ఈ ధర్మ ప్రవచనం చేయడానికి, భగవాన్ బుద్ధుడి ధర్మం గురించి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి అవకాశం దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషించడానికి ఒక పెద్ద కారణం. మీరందరికీ అర్థమవుతుంది భగవాన్ బుద్ధుడి ధర్మం ఎంతో విలువైన విషయమని, మరియు ఈ ధర్మం మన ఆచరణపై పెట్టుకుంటే మన జీవితము ఎంతో ప్రత్యేకంగా మారిపోతుంది అని మీకు తెలుసు. అందుకే మనము ఇవాళ కూడా భగవాన్ బుద్ధుడి ధర్మం గురించి మాట్లాడుకుందాం, చర్చిద్దాం, సత్యాన్ని అవగాహన చేసుకుందాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. కొన్ని సందర్భాలలో నా నుంచి తప్పులు అవ్వచ్చు, జరగవచ్చు. ఎందుకు అంటే నాకు అంత తెలుగు రాదు. చిన్న పదాలతో పాటు చిన్న వొకాబ్యులరీతో, పదమాలతో నేను మాట్లాడుతాను. అందుకే కొన్ని పరిస్థితులలో మీకు అర్థం అవ్వకపోతే నాకు మళ్ళీ చెప్పండి అని నేను మళ్ళీ ఇంకో పదంతో మీకు వివరిస్తాను, ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకు అంటే మేము ఈ ఆశ్రమంలో ఉండిపోయి, ఈ ఆశ్రమంలో జీవిస్తూ కొన్ని భాషలు నేర్చుకుంటూ ఉన్నాము. విభిన్న రకాల భాషలు. నేను ఎంచుకున్నాను తెలుగు నేర్చుకోవడానికి. ఎందుకు అంటే భారతదేశంలో చాలా మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హృదయం చాలా హృదయపూర్వకంగా జీవిస్తారు. వాళ్ళ గుండెలు చాలా మంచిది అని నాకు అర్థమైంది. నా ఆశ్రమంలో గురువు గారు కూడా తెలుగు మంచిగా మాట్లాడతారు. మా గురువు గారు కూడా తెలుగు మాట్లాడుతారు. మీ గురించి ఎన్నోసార్లు నాకు చెప్పేవారు. మీ గుండెల గురించి, మీ పనుల గురించి, మీ హృదయంలో ఉన్న దయా, కరుణ, కృతజ్ఞత గురించి, అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి, భారతదేశంలో జీవించే వాళ్ళ వలన మనము శ్రీలంకలో పుట్టి, శ్రీలంకలో జీవిస్తూ భగవాన్ బుద్ధుడి ధర్మం నేర్చుకుంటూ ఉంటాము. భగవాన్ బుద్ధుడి ధర్మం విని ప్రశాంతతతో జీవించడానికి ప్రయత్నిస్తాం. భగవాన్ బుద్ధుడు అంటే మీ కుటుంబ సభ్యుడు. చాలా కాల క్రితం మీ దేశంలో, అంటే భారతదేశంలో, వందనీయ భారతదేశంలో పుట్టి ఈ ప్రపంచానికి అడుగుపెట్టి పుట్టి యథార్థం ఏమిటో, నిజం ఏమిటో, ఈ ప్రపంచం యొక్క స్వభావం
నిజమైన స్వభావం ఏమిటో అర్థం చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ ఈ ప్రపంచం యొక్క సత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన ప్రయత్నించారు. మీరు కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడు. అందుకే మీకు ఈ ధర్మం వినడానికి హక్కు ఉంది. అందుకే ఆ హక్కుతో ఈ ధర్మాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భారతదేశంలో సభ్యుడి ధర్మం మీరు ఇప్పుడు వింటారు. నేను కూడా మాట్లాడతాను, నేను కూడా విన్నాను భగవాన్ బుద్ధుడి ధర్మం. మీ పుణ్యం ద్వారా ఈ హక్కుని ఉపయోగించి మీరు ఈ ధర్మాన్ని అర్థం చేసుకోండి, సంతోషపడండి. సంతోషంగా జీవించడానికి మనము ఈ ధర్మం వినియోగిద్దాం. అయితే మనము ఇవాళ ప్రవచనం కూడా మొదలు పెడదాం. మీరందరికీ నమస్కారము. మనము సత్యం గురించి ఎల్లప్పుడూ మాట్లాడే వాళ్ళము. అందుకే ఇవాళ కూడా సత్యం గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రారంభించడానికి ముందు మనము కొంచెం ఆలోచించండి. మీరు మీ మనస్సుతో ఆలోచించండి. ఈ వారంలో, అంటే పోయిన వారంలో, పోయిన ప్రసంగం, పోయిన ప్రవచనం నుంచి ఇవాళ ఈ ప్రవచనం వరకు మీరు గడిచిన సమయంలో మీరు ఏమన్నా పుణ్య పని చేశారా, మంచి పని చేశారా, లేక చెడ్డ పనులు చేసి ఇప్పుడు విచారంగా ఉన్నారా, లేదా మంచి పని చేసి చాలా ప్రశాంతమైన మనస్సుతో, ప్రశాంతతతో జీవిస్తున్నారని కొంచెం ఆలోచించండి. ఎందుకు అంటే భగవాన్ బుద్ధుడు ఒక్కసారి చెప్పాడు, యంచకమ్మం కథం సాధు యంకత్వ నాను తప్పతి. యంచకమ్మం కథం సాధు యంకత్వ నాను తప్పతి అంటే ఏదైనా పని చేసి మనకు విచారంగా ఉండాల్సి వస్తే ఏదైనా పని చేస్తాం మనము. ఎందుకు అంటే మనతో కోరిక ఉండేది, ఆశ ఉండేది. అందుకే ఆ మనస్సుతో పాటు మనము ఒక పని చేసాము, కానీ తర్వాత దాని గురించి విచారంగా ఆలోచించవలసి వస్తే అలాంటి పనులు చేయకండి అని భగవాన్ బుద్ధుడు మనకు చెప్పాడు. అందుకే మీరు కొంచెం ఆలోచించండి. పోయిన వారంలో, పోయిన ప్రవచనం నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన పనులలో ఏదైనా పని ఉంటే ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సు విచారంగా ఉంటే, పశ్చాత్తాపంతో ఉంటే, నేను అలాగే పని చేశాను, అయ్యో దేవుడా నేను అలాగే పని చేశాను, ఎందుకు నేను చేశాను, అలాగే మీరు విచారంగా ఉంటే కొంచెం ఆలోచించండి దాని గురించి. ఎందుకు అంటే మీరు అలాగే చేసినది ఒక పాప కర్మం అవ్వచ్చు, చెడ్డ కర్మం అవ్వచ్చు, ఈ సమాజానికి, ఇతరులకి చెడ్డగా ఆ పని అవ్వచ్చు. అందుకే కొంచెం ఆలోచించండి దాని గురించి. అలాగే మీరు ఏదైనా మంచి పని చేస్తే, పోయిన వారంలో మీరు ఏదైనా మంచి పని చేసి ఉంటే దాని గురించి కూడా కొంచెం ఆలోచించండి. నేను అలాగే పని చేశాను, అందుకే నేను ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు అంటే నేను సమాజానికి సేవ చేశాను, నేను ఇతరులకు సేవ చేశాను, సహాయం ఇచ్చాను. అందుకే ఇప్పుడు నా మనసులో సంతోషం ఉంది. దాని గురించి ఆలోచించినప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ రెండు విషయాలు పోల్చుకుని కొంచెం ఆలోచించండి. మీరు మంచి పని చేస్తే మీ మనస్సు ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది.
కానీ మీరు చెడ్డ పని చేస్తే మళ్ళీ మళ్ళీ నేను అలాగే పని చేశాను. ఎందుకు నేను ఎందుకు నేను అలాగే పని చేశానని అనుకొని మీరు మీకు విచారంగా ఉండవలసి వస్తుంది. అయితే కొంచెం దాని మీద అవగాహన చేసుకొని, దృష్టి పెట్టి, విచారంగా ఉండవలసి వచ్చే పనులు చేయకండి. అలాంటి పనులు చేయకుండా ఉండండి. మంచి పనులే చేయండి. పుణ్య పనులు చేసేటప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ పుణ్య పనులు చేయడానికి మనస్సులు వస్తుంది. ఆలోచనలు వస్తాయి. అప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ పుణ్య పనులు చేస్తారు. పుణ్య పనులే చేస్తారు. లేకపోతే మీ మనస్సు చెడ్డ పనులు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు మనస్సు ఎల్లప్పుడూ మంచి పనుల మీదనే ఉంచుకోండి అని. మంచి పనుల మీద మనస్సు పెట్టండి అని. పుణ్యంచే పురుషో ఖైరా తేతం పునః ఒకడు పుణ్య పని చేయడానికి దృష్టి పెడితే మళ్ళీ మళ్ళీ అలాంటి పుణ్య పనులు చేయడానికి మనస్సుకి ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే ఏదైనా మనము మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటు పడుతుంది. మనము అలవాటు పడతాం కదా, అలవాటు అవుతుంది అది. కొంచెం ఆలోచించండి. మీరు ఏదైనా పని మళ్ళీ మళ్ళీ చేసేటప్పుడు మనస్సు దానితో పాటు అలవాటు పడుతుంది. అది మళ్ళీ చేయడం కష్టం కాదు, కష్టం లేదు కదా. ఏదైనా పని మీరు కొత్తగా చేస్తే అది చేయడం కొంచెం కష్టం. మీరు ఒక రోజుకి పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నిస్తే మొదటి రోజులో అది చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే మీకు అది అలవాటు లేదు. ఇది కొత్త విషయం. కానీ మీరు రెండవ రోజులో, మూడవ రోజులు అలాగే మళ్ళీ మళ్ళీ తిరిగి అదే పని చేస్తే, అలాగే చేసినప్పుడు అది మనస్సుకి ఒక అలవాటుగా మారిపోతుంది, అనిపిస్తుంది. అలాగే మీరు ఏదైనా మంచి పని చేస్తే అది కూడా మళ్ళీ మళ్ళీ చేసేటప్పుడు అది అలవాటు అవుతుంది. మీరు పొద్దున్నే లేచి భగవాన్ బుద్ధుడికి నమస్కరిస్తారు, లేకపోతే ప్రణామిస్తారు, వందనలు ఇస్తారు, వందిస్తారు. అప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు మీరు అలాగే పని చేస్తే ఏమవుతుంది? అది ఒక అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తే, మీరు లేవగానే మీ మనస్సుకి వస్తుంది, నేను వందించాలి, ప్రణామం ఇవ్వాలి, నమస్కరించాలి, పూజ చేయాలి. అలాగే అలవాటు అవుతుంది. అందుకే మంచి పనులు మళ్ళీ మళ్ళీ చేయండి. పొద్దున్నే లేవగానే, కళ్ళు తెరవగానే ప్రయత్నించండి మీ దేవతలకు, లేకపోతే భగవాన్ బుద్ధుడికి నమస్కారం చేయడానికి, వందనాలు ఇవ్వడానికి. మీ జీవితం భగవాన్ బుద్ధుడికి పూజించండి. నా జీవితం భగవాన్ బుద్ధుడి కోసమే. నా జీవితం సద్ధర్మం కోసమే. నిర్వాణం పొందడమే నా లక్ష్యం. అందుకే నిర్వాణం కోసం నా జీవితం ఇస్తాను నేను. అలాగే ఆలోచించండి. అప్పుడు మీకు చాలా ప్రశాంతతతో మీ రోజు మొదలు పెట్టగలరు మీరు కదండి. లేకపోతే పొద్దున్నే లేవడం అంటే చాలా కష్టమైన విషయం అవుతుంది. ఎందుకు అంటే చాలా టైర్డ్ గా మీరు ఉన్నారు. రాత్రిలో పని చేసి చాలా టైర్డ్ గా అలసిపోయి మీరు పడుకుంటారు. పొద్దున్నే లేవడం కష్టం అవుతుంది. ఆ దేవుడా, ఇప్పుడు ఉదయం వచ్చింది కదా, తెల్లారింది, ఇప్పుడు చాలా కష్టం, లేవడం కష్టం, కానీ లేవాలి, లేకపోతే జీవితం ఎలా గడుపుతుందా? అలాగే మీకు అనిపిస్తుంది. అందుకే పొద్దున్నే మీరు బాధపడతారు.
కానీ మీకు ఒక అలవాటు ఉంటే భగవాన్ బుద్ధుడికి ప్రణామం ఇచ్చి, నమస్కరించి, సద్ధర్మానికి నమస్కరించి, నేను శరణం గచ్చామి, నేను శరణం వెళ్తాను, భగవాన్ బుద్ధుడు శరణం, సద్ధర్మ శరణం, మహాసంఘ శరణం వెళ్తాను. అలాగే మీరు తీసుకుంటే ఈ శిక్షణ మీరు చాలా సంతోషంగా మీ రోజు ప్రారంభిస్తారు కదా. అలాగే మళ్ళీ మంచి పనులు చేయడమే మామూలుగా సంతోషానికి మార్గం. ఇది నిర్వాణం కాదు, ఇది లోతైన ప్రశాంతత కాదు. కానీ కనీసం మామూలుగా మీకు సంతోషంగా ఉండాలంటే, మీరు సంతోషం కావాలంటే మీరు చెడ్డ పనులు చేయడం ఆపుకోండి. మంచి పనులు చేయడం ప్రారంభించండి. మంచి పనులు చేయగానే మీ మనస్సుకి ప్రశాంతత వస్తుంది. మామూలమైన ప్రశాంతత, అది నిర్వాణం కాదు సరే, కానీ మీ మనసులో మామూలుగా సాధారణంగా ఆ సంతోషం మాత్రమే కనీసం లేకపోతే మీరు ఎలా సంతోషంగా జీవించగలరు? దానికి మార్గం లేదు. అందుకే మంచి పనులు చేయడానికి మీరు మంచి వ్యక్తులు, నాకు తెలుసు. అది మీ గుండెలో మంచి ఆలోచనలు ఉన్నాయి, మీ జీవితంలో మంచి పనులు మీరు చేస్తారు. కానీ నేను చెప్తాను, మళ్ళీ అలాంటి పనులు చేయండి. మీ జీవితం భరించండి. మీ జీవితంలో మొత్తం మంచి పనులే పెట్టుకోండి. అది ఒక మంచి మాట ఉండవచ్చు. మీరు పొద్దున్నే లేవగానే మీ కుటుంబ సభ్యులకు మంచిగా మాట్లాడతారు, కుటుంబ సభ్యులని మంచిగా పిలుస్తారు. ఎలా ఉన్నారు, బాగున్నారా, అలాగే పిలిచి, అలాగే మాట్లాడి చెప్పి ఇతరులకు మీరు సంతోషం ఇవ్వండి. అప్పుడే మీకు సంతోషం మళ్ళీ వస్తుంది. ఎందుకు అంటే నేను ఇలాగే చెప్తాను, ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఒక నిజం ఉంది, ఒక సహజం ఉంది, ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం ఏమిటంటే మనము ఏదైనా ఇస్తే ఆ విషయం మళ్ళీ మనకే వస్తుంది. అదే నిజం, అదే సత్యం. మీకు సంతోషం కావాలంటే మీరు సంతోషమే ఇవ్వాలి. చెడ్డ పనులు చేసి ఇతరులకు బాధ ఇచ్చి మీరు సంతోషాన్ని కోరుకుంటే మీకు సంతోషం దొరకదు, లభించదు, మీకు బాధనే లభిస్తుంది. అందుకే నేను చెప్తాను, ఏదైనా కావాలంటే ఆ విషయం ఇవ్వండి. సంతోషం కావాలంటే సంతోషానికి మార్గాలు చూపించండి. ఏం జరుగుతుంది? మీకు కూడా ఎవరైనా వచ్చి సంతోషానికి మార్గాన్ని చూపిస్తారు. అదే కథ, అదే నిజం. అందుకే మీరు పోయిన సంసారం అంటే మామూలుగా మీ కుటుంబం కాదు. సంసారం అంటే జీవిస్తూ మనము చాలా కాల క్రితం వచ్చే ఈ సంసారం గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. మనము సంసారంలో జీవించేటప్పుడు పుణ్య పనులు చేస్తూ ఇతరులకు వీలైనంత వరకు సరైన మార్గం ఏమిటో, సరిలేని మార్గం ఏమిటో చూపిస్తూ పుణ్యములు సంపాదించాము. అందుకే ఇప్పుడు మంచి పని ఏమిటో, చెడ్డ పని ఏమిటో, మంచి మార్గం ఏమిటో, చెడ్డ మార్గం ఏమిటో మీకు చూపించడానికి భగవాన్ బుద్ధుడు మీతో పాటు ఉన్నాడు. లేకపోతే మీరు మీ మనస్సుతో పాటు, మీ ఆలోచనలతో పాటు, మీ అభిప్రాయంతో పనిచేస్తూ ఇది చెడ్డది, ఇది మంచిది అని మంచిగా అర్థం చేసుకోకుండా పని చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? కొంచెం ఆలోచించండి. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు,
అసారే సార మతినో సారే చా సార దస్సినో తేసారం నాది గచ్చంతి మిథ్యా సంకల్ప గోచర అని. వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో చాలా మంది, కానీ కొంచెం ఆలోచించండి. కొంతమంది ఆలోచిస్తారు చెడ్డ పనులు మంచి పనులుగా, కొంతమంది ఆలోచిస్తారు మంచి పనులు చెడ్డ పనులుగా కదా. కొంచెం ప్రపంచానికి వెళ్ళి చూడండి, అప్పుడు మీరు చూడగలరు. చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఇది చేయడం తప్పు, ఇది చేయడం మంచిది కాదు, కానీ చేస్తాను, నేను చేస్తాను, మేము చేస్తాము. వాళ్ళు అలాగే చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చేస్తారు. సరైన మార్గం ఏమిటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ పుణ్య కర్మాలకి బదులుగా వాళ్ళు పాప కర్మాలు సంపాదిస్తారు. పాప కర్మాలు చేస్తారు, చెడ్డ కర్మాలు చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? నరకంలోకి వెళ్ళి బాధపడతారు వాళ్ళు. అదే విషయం. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మీరు వంట చేస్తే, ఇప్పుడు ఈ ప్రవచనాన్ని వింటూ గృహస్థులైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా. వంట చేసినప్పుడు చాలా వేడిగా ఉన్న గిన్నె తాకి ఫింగర్ కి అనిపించిన విషయం మీకు గుర్తుంది కదా. చాలా వేడిగా అనిపించింది కదా. అప్పుడు కొంచెం ఆలోచించండి, బర్న్ అయింది కదా, ఎంతో బాధపడ్డారు కదా మీరు. అయితే కొంచెం ఆలోచించండి, నరకంలోకి వెళ్ళి మంటలో కాలిస్తూ బర్న్ అయితే ఏం అనిపిస్తుందో కొంచెం ఆలోచించండి. అది అనుభవించడం అసాధ్యం, అది అనుభవించడం చాలా కష్టం, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం, ఓపిక పడటం చాలా కష్టం. అందుకే నేను చెప్తాను, చెడ్డ కర్మాలు చేయకండి, పాప కర్మాల నుంచి దూరానికి వెళ్ళండి, పాప కర్మాలు చేయకండి. అందుకే భగవాన్ బుద్ధుడు ఒక్కసారి చెప్పాడు, దిశో దిశం యంతం ఖైరా వేరివాపన వేరినం మిచ్చా పనిహితం చిత్తం పాపియోనం తతో ఖరే అని. అంటే శత్రుడు ఉన్నాడు, ఆ శత్రుడికి కూడా ఇంకో శత్రుడు ఉన్నాడు. ఆ శత్రుడు, ఆ రెండవ శత్రుడు మొదటి శత్రుడికి ఏదైనా చెడ్డ పని చేస్తే, శత్రులైన పని చేస్తే, అలాంటి వ్యసనం, అలాంటి నాశనం, అలాంటి హాని పాడు అతను ఇతనికి చేస్తాడు. అలాగే ఒక వైరకారుడు, వైరంతో ఉన్నవాడు రెండవ వైరంతో ఉన్న వాడికి ఎలాంటి బాధ ఇస్తే, అలాంటి బాధ పాప కర్మం మనకు ఇస్తుంది. అందుకే పాప కర్మాలు చేయకండి. చిన్న అయినా పెద్ద అయినా పాప కర్మాలే. అందుకే దూరానికి వెళ్ళండి, వదిలివేయండి అలాంటి పనులు. వీలైనంత వరకు దీన్ని అమలు చేయండి, లేకపోతే మీరు బాధపడతారు, భవిష్యత్తులో బాధపడతారు. భగవాన్ బుద్ధుడు చూపించాడు మనకు, ఈ నరకం ఏంటో చూపించాడు. నరకం గురించి మనకు చెప్పేవాడు భగవాన్ బుద్ధుడు. అంటే స్వర్గం గురించి కూడా మనకు చెప్పాడు, దేవతల గురించి, దేవుల గురించి కూడా ఆయన వివరించాడు కదా. నరకం గురించి కూడా వివరించారు ఆయన. అందుకే చెప్తాను,
మంచి పనులు చేస్తే కనీసం ఒక దేవుడు అవ్వచ్చు మీరు. లేకపోతే మీరు నరకానికి వెళ్తారు. ఒంటరిగానే వెళ్తారు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. మీ కుటుంబంలో మీరు పెద్దవాడు, మీరు నాన్న, లేకపోతే మీరు తల్లి. మీకు ఒక చిన్న పసిపిల్ల ఉన్నాడు. ఆ పసిపిల్లకి ఏమీ అర్థం కాదు, ఏమీ అర్థం రాదు. ఆ పసిపిల్లను రక్షించుకోవడానికి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు పాప లేకపోతే బాబు పడుకుంటూ ఉంది, పాప పడుకుంది, కొడుకు పడుకుంటాడు, కూతురు పడుకుంది, చిన్న పసిపిల్ల మీకు ఉన్న. ఆ పసిపిల్లను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. అందుకే మీరు ఏం చేస్తారు? అక్కడి నుంచి ఇటు అటు ఒక చిన్న కృమి లేకపోతే ఏదైనా జంతువు వెళ్తే వస్తే ఏం చేస్తారు? మీరు దాన్ని చంపేసిస్తారు. పసిపిల్లను రక్షించుకోవడానికి మీరు ఆ జంతువును చంపేసిస్తారు. అది బహుశా మీరు చెప్పగలరు, అది నా బాధ్యత. ఆ జంతువు నా పసిపిల్లకి ఏదైనా చేస్తే అది తట్టుకోవడం నాకు అసాధ్యమవుతుంది. అలాగే మీరు చెప్పగలరు, కానీ కొంచెం ఆలోచించండి. నేను ఏదైనా చెప్పను మీకు, మీ ప్రవర్తనల గురించి, మీ జీవితం గురించి ఏదైనా తప్పుగా చెప్పను, కానీ అర్థం చేసుకోండి. మీరు అలాగే చేసినది ఒక పాపకర్మం. మీరు చేసినది పాపం. ఎందుకు అంటే మీరు చంపేసించారు. ఆ జంతువుని, చిన్న జంతువుని చంపేసించారు. చంపేసించడం అంటే పుణ్యకర్మం కాదు, అది ఒక చెడ్డ కర్మం, అది ఒక పాపకర్మం. మీరు ఆ పాపకర్మం చేసి ఉంటే మీరు ఒంటరిగానే నరకానికి వెళ్తారు. మీరు చెప్పలేరు, నేను నా పసిపిల్ల కోసమే అది చేశాను అని. మీరు ఒంటరిగా వెళ్తారు. పసిపిల్ల అంటే మీ కొడుకు, మీ కూతురు మీతో పాటు రాదు. ఒంటరిగానే వెళ్ళాలి కదా. మీ ఆస్తులు, మీ సభ్యులు, మీ పరివారం, మీ జ్ఞాతులు కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, మీ కుటుంబాన్ని నడుపుకోవడానికి మీరు ఏదైనా పని చేయగలరు. కానీ కొంచెం ఆలోచించండి. మీరు ఏదైనా తప్పు పని అంటే పాప కర్మం చేసి ఉంటే ఆ ఉద్దేశంతో పాటు మీరు నరకానికి వెళ్ళగలరు. మీకు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పగలరు, నేను చాలా పుణ్య పనులు చేసి ఉంటాను బంతేజీ, అందుకే నేను స్వర్గానికి వెళ్తాను. అది కూడా సరే, కానీ నేను అడుగుతాను మిమ్మల్ని ఒక ప్రశ్న. కొంచెం ఆలోచించండి. నాతో పాటు ఒక గన్ ఉంది, ఒక పిస్టల్ ఉంది. ఆ పిస్టల్లో ఒకే ఒక షాట్ ఉంది, ఒకే ఒక షాట్. ఆ షాట్తో నేను మీకు ట్రిగర్ చేస్తే, గోలీ మార్నా అంటే ట్రిగర్ చేస్తే ఏం జరుగుతుంది? మీరు చెప్తారా, ట్రిగర్ చేయండి బంతేజీ, ఒక్కటే ఉంది, అందుకే ఏదైనా ఇబ్బంది ఏమీ లేదు, ట్రిగర్ చేయండి, అలాగే చెప్తారా మీరు? లేకపోతే కొంచెం ఆలోచించండి. మీ కర్మ బ్యాగ్ లో మంచి పనులే ఉంటాయి, కానీ ఒకే ఒక పాపకర్మం ఉంటే ఆ పాపకర్మం కూడా వస్తుంది మీ జీవితానికి. మీ జీవితానికి అది కూడా వస్తే
కొంచెం ఆలోచించండి, మీరు నరకానికి వెళ్తారు. అదే నిజం. అందరూ కలిసి మీకు చెప్తారు, మీరు చాలా మంచి వ్యక్తి, మీరు చాలా మంచివారు, అందుకే మీరు స్వర్గానికే వెళ్తారు. అది సరే, కానీ మీకు తెలుసు మీరు ఎవరని మీకు తెలుసు. మీ ఉద్దేశాలు ఏమిటో మీకు తెలుసు. మీ మనస్సుకి వచ్చే ఆలోచనల గురించి మీకు తెలుసు. మీరు చేసినవి గురించి మీకు తెలుసు. అయితే కొంచెం ఆలోచించండి. మీ ఆస్తుల కోసం రక్షించుకోవడానికి, మీ సభ్యులు అందరిని రక్షించుకోవడానికి మీరు చేసినవి పాపకర్మాలు అయితే, పాపకర్మాలు ఉంటే మీరు నరకానికి వెళ్తారు. అందుకే చెప్తాను, మనము మన జీవితంలో చాలా పాపకర్మాలు చేసి ఉంటాం. ఇప్పుడు ఆ పాపకర్మాలకి మళ్ళీ ఫలితాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. అదే నిజం. చేసి ఉంటారు, ఇప్పుడు చేసి ఉంటారు, మీరు చేసి ఉన్నారు, అందుకే ఫలితాలు మళ్ళీ వస్తాయి. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు, ఏదైనా పాపకర్మం చేసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఫలితాలు వచ్చినప్పుడు దూరానికి వెళ్ళలేరు. దూరానికి వెళ్ళలేము మనం. అది తీసుకోవాలి, అది అనుభవించాలి. మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఆ ఫలితం. అందుకే ఆలోచించండి, చేసిన పని గురించి, చేస్తున్న పని గురించి, భవిష్యత్తులో మీరు చేసే పని గురించి శ్రద్ధ పెట్టండి. మంచి పనులు మాత్రమే చేయండి. మీరు ఒక పేదవాడు అవుతారు భవిష్యత్తులో. మంచి పనులు మాత్రమే చేస్తే మీరు భవిష్యత్తులో బహుశా ఒక పేదవాడు అవుతారు. అది సరే, దాన్ని తట్టుకోండి, దాన్ని స్వీకరించండి. ఒక పేదవాడిగా జీవించండి, దారిలో బిచ్చగాడిగా, బిచ్చవాడిలాగా మీరు జీవించండి. అది పాపం కాదు. అలాగే చేస్తే మీకు ఏదైనా ఉండదు, అవ్వదు. కానీ మీరు పాప కర్మాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, ఆస్తులు తీసుకుంటూ, ఆస్తులు సంపాదిస్తూ ఉండి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించండి. పేదవాడిగా, బిచ్చవాడిగా జీవిస్తూ, కానీ పాపకర్మలు చేయకుండా ఉంటూ జీవిస్తే ఈ జన్మలో మీరు ఒక బిచ్చగాడు. అది సరే, అది నిజమే. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే జన్మలో మీరు మంచి వ్యక్తుడు అవుతారు. ఎందుకు అంటే మీరు పాపకర్మాలు చేయలేదు. అదే నిజం. అందుకే దీన్ని గ్రహించుకోండి. మీ రక్తంలోకి దీన్ని పెట్టండి. పాపకర్మాలు చేయకండి. ఎవరైనా పాపకర్మాలు చూస్తూ ఉంటే అతనికి కూడా చెప్పండి, అతన్ని సరిదిద్దండి. పాపకర్మాలు చేయకండి. అలాగే చెప్తూ మళ్ళీ చెప్పవలసి వస్తుంది బహుశా. ఎందుకు అంటే చాలా మందికి సంతోషంగా ఉండటం ఇష్టం.
అందుకే వాళ్ళు పాపకర్మాలు చేస్తారు. ఈ పని చేస్తే ఇది తప్పు సరే, కానీ ఈ పని చేస్తే మనకు ఇంకా డబ్బులు వస్తాయి, అందుకే చేద్దాం అలాగే కూడా చెప్పగలరు వాళ్ళు. కానీ మీరు చూపించండి, సత్యం ఏంటో చూపించండి వాళ్ళకి. సత్యం ఏంటో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు సరైనది ఏమిటో చెడ్డైనది ఏమిటో తెలుసుకోగలరు. లేకపోతే వాళ్ళు అదే పని చేస్తూ చేస్తూ నరకానికి వెళ్తారు. భగవాన్ బుద్ధుడు చెప్తారు, ఎందుకు అంటే మనము ఈ ప్రపంచానికి పుట్టాక ఎవరూ మనకు చెప్పలేదు అబద్ధాలు చెప్పండి అని. ఎవరూ మనకు లేదు దొంగతనం చేయండి అని. ఎవరూ మనకు చెప్పలేదు సురాపానం చేయండి అని, ప్రాణహింస చేయండి అని, ఇతరులకు తిట్టండి కొట్టండి అలాగే చెప్పలేదు. కానీ బోన్ నెగటివ్ గా ఉండి మనము ఏం చేస్తాము, మనమే మొదలు పెట్టాము తిట్టడం, మనమే మొదలు పెట్టాము కొట్టడం, మనమే మొదలు పెట్టాము. దొంగతనం చేయడానికి ఆలోచనలు మనకే వచ్చింది, మనమే ప్రారంభించాము అలాంటి చెడ్డ పనులు చేయడానికి. అందుకే ఈ మనసులోకి వచ్చే చాలా ఆలోచనలు పాపకర్మాల కోసమే వస్తాయి. అందుకే చాలా శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనము పాప కర్మాల మధ్య లీనమవుతాము. పాప కర్మాల మధ్య లీనమైతే మనము చేస్తున్నది ఏమిటో మనకే తెలియదు. అప్పుడు మనము చేస్తాము, ఆ పని చేస్తాము, కానీ అది పాపకర్మ. ఏం జరుగుతుంది మనకు? అందుకే ఆలోచించండి,